పగిలి చారు వచ్చిన గణవంతులేటి దేవుడు మొదలే
ఊరమ్మ ఏ పేరమ్మ ఓ భక్తురాల ఆ భక్తురాల పుట్టిన కారణమేమో నాతో తెలుపమ్మ ఓ భక్తురాల అమ్మ భక్తురాల ముందర తపస్సుపడి ఉన్నావు కదా. అవునన్నయ్యా. నీవెవరు? నీ పల్లి పట్టణము నీ కులగోత్ర నామములు తెలుపువమ్మా. అలాగే తెలుపుతాలన్నయ్యా. దేశమన్నది పాలుబడి అన్న పాలుబడగలదు నన్ను. అవునమ్మా భక్తులారా. మరి మీరెవరు? మీ పల్లెదు మీ కులగోత్ర నామదేవులు నాతో తెలపండి స్వామి. అలాగనే చెప్తాను, అలాగే చెప్పమ్మా భక్తులారా. అలాగే అన్నయ్య. మా తండ్రి గారు చేచా చలనయ్య. అలాగే అన్నయ్య. చేచా చలనయ్య భారీ గలదు. మా తల్లి పేలూరమ్మ. అలాగే స్వామి. పేలూరమ్మ గర్భమందున ప్రేమతో 7 జన్మించినామమ్మ భక్తులారా. వారెవరు? 7 మంది. అలాగనే చెప్తాను, ఆలకించమమ్మ భక్తులారా. స్వామి. అందరికన్నా పెద్దవాడమ్మ పెదవహము లేదు ఆయన కన్నా చిన్నవాడమ్మ చిన్నవహము లేదు.
చిన్నవాడు పెదవోపులేసు, ఆహా ఆయన కన్నును చిన్నవాడు చిన్నవోపులేసు, అవునన్నయ్యా ఆయన కన్ను చిన్నవాడు ఆ కదిరి కోగిలి వేలుచున్న కదిరి నరసింహ స్వామి అమ్మ భక్తురాలా. అలాగే స్వామి. ఆయన కన్నా చిన్నవాడు గనుమతులేటి, ఆహా ఆయన కన్నా చిన్నవాడు గోపాల స్వామి, ఆయన కన్నా చిన్నవాడు గోవిందల రాజు, అలాగే అన్నయ్య. అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు శ్రీ వెంకటేశ్వరమ్మ భక్తురాలా. అలాగే స్వామి. ఆ మా భక్తురాలా ఏమి ఆయనను మా కోవుల ముందు తపస్సు పట్టి ఉన్నావు కదా. అవును. ఆహా ఏమి కొదవయో కలిగిన తల్లి నువ్వు తీవమ్మ మా భక్తురాలా. నాన్నమైనయో కొదవ కలిగిన ఓ భక్తురాలా, నా భక్తురాలా. నాన్నమైనయో కొదవ కలిగిన ఓ భక్తురాలా, నా భక్తురాలా. ఏమి కొదవయో కలిగిన తల్లి నువ్వు తీవమ్మ ఓ భక్తురాలా. సమస్త భక్తిని కారణమేమో నాకు తెలుపమ్మ ఓ భక్తురాలా. అమ్మా భక్తురాలా, స్వామి. మా కోళ్ళ ముందర తపస్సు పట్టి ఉన్నావు కదా. ఆహా నీకు దానమైన కొదవ కలిగిన లేక ధనము అయిన కొదవ కలిగిన ఏమి కొదవ కలిగి మా కోవుల ముందర తపస్సు పట్టి ఉన్నావు మా భక్తురాలా. స్వామి. మా భక్తురాలా తిరుగుతా నాటించమన్నయ్యా. అలాగేనమ్మా. జై లక్ష్మీ గోవింద. హారమంగ పడకోన సంపద నాకే గలగారా. ఆయమంది కొడుకుల తప్పద నాకు కలిగినారే. గోవింద గోవింద. హారమంగ కోన సంపద నాకే ఉన్నారా. మంది కోడాల తప్పద నాకు కలిగినారే. మహాని బావా పశువు కొంకమ్మ ఇవ్వడానికి ఆడబిడ్డలేవా. అయ్యో ఆడవాళ్ళేవో. పసుపుకుంటామో ఇవ్వడానికి స్వామి. ఆడమనలేదే. గోవింద ఆడబిడ్డ లేదే. గోవింద. అమ్మాయాన్ని పిలవడానికి ఆడమనలేదే. గోవింద ఆడబిడ్డ లేదే. గోవింద. ఆడబాల సంతానము తండ్రి నాకే కావలెనా. అన్నగణమాతోనేటే. ఆడబల సంతానము తండ్రి నాకే కావలెను. అవునన్నయ్య. గోవింద ఆడబతులేటి. గోవింద. ఆడబాలయో అత్తముతోనూ చూడవలెనా. అన్న నేను చూడవలెనా. ఆడబలయో అద్భుతములో నేను చూడవలెను. అలాగే స్వామి. గోవింద ఆడబతులేటి. గోవింద. దేవదేవా. అమ్మా భక్తురాలా, స్వామి. ఆడబాల సంతానం కొరకు మా కోవులు ముందర తపస్సు పట్టిన అంటున్నావా. అవునన్నయ్యా. ఆడబాల సంతానం నీకు ఎంత మాత్రం అవసరము లేదమ్మా భక్తురాలా. ఏమిటి స్వామి. కొన్ని అగసాట్లు పాలు పడదు అమ్మా. ఏమిటన్నయ్యా. అలాగనే చెప్తాను, ఆలకించమ్మా. తెలపటన్నయ్యా. ఆహా. ఆడబాల సంతానము నీకు అవసరము లేదు ఓ భక్తురాలా. అమృతేనియో ఆడాజనము అనవంతాదు కాము ఓ భక్తురాలా. అమరుకుండిలో ఆడాజనము అడవుల పాలమ్మ ఓ భక్తురాలా. పట్టిన తపస్సు వదిలి నువ్వు
సుఖము ఆడ బాల సంతానం అమరుకుంటేను అడుగులు పాలమ్మ భక్తురాలా అదేమిటనయ్యా పట్టిన తపస్సు వదిలి పాల్గొండ జరువమ్మ భక్తురాలా ఏ మాత్రమనా ఆహా నా పైన కొంచెం కూడా నీకు కనలేదు స్వామి నీకు ఎంత మాత్రం నీకు ఆడ బాల సంతానం అవసరం లేదంటున్నావమ్మా కరుణలే మనసు కఠిన పాషాణంబు భక్తురాలా జాలి కలగవాడు సజ్జనాడు సాధు జనతోలను బాధ పవలదయ్యా ప్రాణహత ఘోర పాపమయ్యా స్వామి మా భక్తురాలా ఆడమాల సతన మాత్రమే నాకేయ కొరతే నే పగలకే రాను నాన్నయ్య ప్రాణమదండి నాకివ్వకుంటే పోగలకే రాను మవింద చులాటే మల బాపు తరామ ఉడదకలనా నేను పడతక ఆగు ఆగమ్మా ఆగు ఆగమ్మా ఆగు ఆగమ్మా మా భక్తురాలా నీ భక్తికి మెచ్చి అలాగని నీకు ఆడ బాల సంతానం ఇస్తున్నాను మా భక్తురాలా అలాగే తండ్రి అటు పండులే నిమ్మ పండులే కావించి నాడు కలవత్తులేది పట్ట పట్టవో కొంగు పట్టవో ఓ భక్తురాల ఆ భక్తురాల పట్టవే కొత్త పట్టవే వార వార శనివారం నాడు ఒక్క పొద్దులతో తదుపతలిద్దరు స్నానము చేసి వచ్చేయాలమ్మ ఓ భక్తురాల పండ్లు తిన్న 10 గడియాలకు ఆ భక్తురాల మా భక్తురాల స్వామి వారు వారు శనివారం నాడు ఒక్క పత్తులతో శతపత్తులిద్దరు స్నానము చేసి ఆహా నేను ఇచ్చిన పండ్ల పలహారాలు కడుపుకు పోచేసిన పండ్లు తిన్న 10 గడియలకు బాలగర్భాలమ్మ భక్తురాలా అలాగే తండ్రి పుట్టబోయే ఆడబిడ్డకు చిన్నమ్మను పేరు పెట్టి నా కోవలికి పూజారిగా పంపించమ్మా భక్తురాలా మహాభాగ్యం అన్నయ్య అలాగనే నేను వెళ్ళి వచ్చేదనమ్మా భక్తురాలా క్షేమంగా వెళ్ళనన్నయ్య అట్టు మాటలే పలికినాడురా గణవత్తులేటి మాటలాడుతా మాయమాయనే గణవత్తులేటి కజ్జాయిలు కాదా ఆప్షేట్ తీసుకోండి దోశలు బాగుంటాయా ఈ ఊరు కాకపోతే నువ్వు చమ్మగూరు పోతమ్మా శనిగు నూనె ఆహా మానవా ఎవరు అయ్యా నువ్వు మనవా మానవా అవును మనవా మానేదిలే అలా కాదు మనవా యో! నా సొత్తు నేను తాగుతా తలకు పోసుకొని తగ్గు పెట్టుకుంటే నువ్వెవరు మానవా నీకే అలా కాదు ఏయ్ మనవా. మోయ్! మా నాయన చెప్పిన ఇంట్లో నేను మానవ అంటావా కంట్రీకి ఫ్రూట్ అదే ఫ్రూట్ మనవా ఏం ఫ్రూటా ఏదో ఫ్రూట్లే ఎవరైనా కానీ మానవా టీ వచ్చింది తాగా చూస్తాను చూసి దానికల్లా అమృతం కదా మనవా దేవుడా నువ్వా అవును మనవా. కాదా ఎవరు నువ్వా మనవా మేము దేవతలము ఆ పక్క చెరువుల్లో దేవతానింది మీరేనా మాకేం కరం మనవా అలా అంటాను కాదు ఆ? సాక్షాత్తు మేము దేవులము అంటున్నా ఆహా దేవుడా అవును మనవా నువ్వు దేవుడు నిట్లు లేవా ఎలా ఉన్నాం మనవా ఈ శివరాత్రికి వస్తా చూడు బుడబుడ అని అయ్యా ఏం మనవా అలా అంటాను కాదు ఆ? సాక్షాత్తు మేము దేవులము అంటున్నా దేవుడా అవును. ఏడుంటారు మీరు మేము పైన ఉంటాం
పైన అవును మనవా. ఏమి చచ్చిపోయినారేమే అయ్యా ఏం మనవా, చచ్చిపోయిన వాళ్ళు అంటే పైన చాలు అలాంటి వాళ్ళు కాదు. మేము పైన ఉండి భక్తులకి దీవెనలు ఇస్తుంటాం. ఓహో పైన అందరూ బాగున్నారు సమయ అందరూ బాగున్నారు మనవా. మళ్ళీ కోసేస్త్రియా ఇలా అలాంటి పనులు మేమేం చేయము. ఓహో టౌన్ కదా బేల్దారి పనికి పోతా అంటావులే. అయ్యా ఏం మనవా, మాకేం కర్మ. అలాంటి పనులు మేమేం చేయము. ఏందో మేము పట్టేసినాం పట్టు. అలాంటి పనులు మేమేం చేయము. ఆ? అలాంటి పనులు చేయము మనవా. దేవుడా నువ్వా? అవును. ఆహా. కాదా యా ఊరు మీదే? మాది కదిరి. మా దిక్కదిరి. అవును మనవా. ఆయమ్మ రామన్న పెళ్ళ మాది వాళ్ళు కదిరియా? ఏం మనవా నీ నోటి ఏందో కదిరి. మా దిక్కదిరి అంటాను మనవా మా చేతులు కదిరి అంటున్నా. కదిరి మీద. అవును మనవా. కదిరిలో నాకు అందరూ తెలిసి నాకు తెలియకుండా ఎవరు ఏను మస్తానమ్మ కొడుక చిత్తప్ప మనవుడా మనవా రామచంద్ర అయ్యా, ఏం మనవా అలాంటి వాళ్ళు కాదు. ఆ? నా పేరు ఘనమతిలేటే అందులో. అట్లే నాకు చూడక కడమిది లెక్క అనేది ఈ పొద్దు కడమిది లెక్క అంటే రేపు మామిది లెక్క అంటావే నువ్వా? హా. నేను బాత్రూమ్ లెక్క జారి పడిచేస్తాను కడమిది లెక్క అంటావు కంటే ఇది ఎందుకు కొత్త ఫ్రూట్ గా ఉంది కదా మనవా. మనవా అలా కాదు. ఆ కదిరి కోతులు పేరుచున్న కదిరి నరసింహస్వామి తమ్ముడైన నా పేరు ఘనమతిలేటే అందులో. కదిరిన చూసాను తమ్ముడా. అవును మనవా. మరి నా తేరిన పొద్దు కదిరికి వచ్చి నువ్వేడ కనపడలేదు కదిరిలో. పైన గాలిగోపురం పైన ఉన్నా. పైన అవును. వచ్చిన వాళ్ళు తొక్కేస్తారని పైకి ఎక్కేంటివా? అయ్యా, ఏం మనవా అలా కాదు. పైన ఉండి వచ్చే పోయే భక్తులకి దీవెనలు ఇస్తున్నా. ఆహా దేవుడా నువ్వు? అవును మనవా. నిజంగా దేవుడు మాత్రం ఉండవని దేవుడు దేవుళ్ళలాగా ఉండక ఎలా అంటారు మనవా. కాస్తామే మనవా ఒకవేళ ఇస్తారు మా టీకల్లే చూసుకొని అయిపోతే మనవా అలాంటి పనులు మేము ఆశపడము. ఆశపాటు ఇస్తే తాగేస్తాం 2-3 గలాజుల్లో. ఉంటే మనవా. దేవుడా ఆ, ఏమే వీటికి వచ్చి నేను మల్లప్ప గడపల్లి మల్లయ్య గడపల్లి ఇదా మానవా ఎవరో భక్తురాలు మా కోళ్ళ ముందర తపస్సు పెట్టి ఉంటే వరాలు ఇచ్చేదానికి వచ్చాను. నిజం చెప్పు ఏం మన వరాలు ఇచ్చాక వచ్చినావా పొద్దున్నే మటన్ నన్ను వచ్చినావా? మానవా ఆ? అలా కాదు. సాక్షాత్ మేము వరాలు ఇచ్చేదానికి వచ్చాము. వరాలు ఇచ్చే దేవుడా? అవును. సమయ మనవా నాకేమన్నా చేసి పట్ల ఏమి కాలో కోరుకో మనవా. నాకు నీకే ఏమి కాలో కోరుకో. నాకు సమయ కజ్జేడి అనగా నాకేది ఎవరు ఇదా? నాకు చెప్పు పెట్టప్పా. నాకు పెళ్ళి కాల. ఆహా, ఇంత చిన్న వయసులో నీకు పెళ్ళి ఎందుకు మనవా. చిన్న బిడ్డ ఎవరా? నువ్వే కదా. తీర్చినేవా ఏమి నా కొడుకు ఏం రోగమా? ఆధార్ కార్డు లోపల నుంచి చూసినావు అనుకో మానవా ఆ? ఆధార్ కార్డు పై జోలో పెట్టుకోవాలా. దేవుడా నువ్వు? అవును. ఇంతకు నువ్వు పెద్దవాడు అయినవా. నేను పెద్దవాడు అయిపోయినా సమయ. అలాగనే మనవా నీకు ఒక 3 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది లేపో. అయ్యా ఎవరు నెగడకు పోయి పెట్టనింది నువ్వు నెగడకు పో. 3 ఏళ్ళు నేను తట్టుకోలేను సమయ చలికే. ఇంకెలాగా కొంచెం మన దగ్గరికి రా నన్ను ఎక్కుతురా. 3 ఏళ్ళ నుండి దగ్గరికి రా అంటే రోజులు తగ్గించుంటానువా. అలాగనే 1 సంవత్సరానికి నీకు పెళ్ళి అవుతుంది లేపో. సంవత్సరము 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నెన్నో ఉంది సమయ. మొన్న రాత్రి చలికి తట్టుకోలేక 7 రోజులు తరిమినానంట. తరిమిండదు మనవా. ఊరంతా తరిమేసినానంట రగ్గు కోసమా. రగ్గు కోసమా? నాకు ముందే రగ్గు తూటు పడిపోయింది. చలికి తట్టుకోలేను ఆదరలేను. నాకేమో బిడ్డలు చేసేసా. అయ్యో ఎడసద్దు. చాలా బాధపడుతున్నావు, చాలా ఆతృత పడుతున్నావు కాబట్టి అలాగనే నా భక్తితో నీకు ఈ రోజే పెళ్ళి అవుతుంది లేపో. ఇక్కడ సమయ పెళ్ళి అయిపోయింది. అదే బుడా అదనగా ఏమే పాలు పూలు తెల్లబట్ట బొరుగులు టపాసులు వేస్తారు, బొరుగులు చేస్తారు, పూలు చుడతారు, లోపలికి దబ్బుతారు. ఏది మనం సప్పడిస్తాను. అదే ఓహో సోపరం అంటున్నావా? సోపరమా? అలాగనే నీకు పెళ్ళి అయిన 3 రోజులకు అవుతుంది లేపో. 2 రోజులు ఉంటానా? నాకు ఈ పుట్టే కాదు సమయ. ఏం మనం ఇంత ఆతృత ఉన్నావు? ఆతృత అంటే చలి. చాలా ఆతృపడుతున్నావు కాబట్టి
నా భక్తిగా అది కూడా ఈ రోజే అవుతుంది లేపో. స్వామి సంతోషం స్వామి. ఏమి నీ కాళ్ళు ఏవా? ఏడు 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 ఆ కాళ్ళు మొక్కలేనులే. ఏం మనవా? కాగా మనవా పెండ్లు అయిపోయింది, శోభనం అయిపోయింది. అవును. బిడ్డ బుడా ఏం మాత్రం పడుతున్నావు మనవా? నీకు పెళ్ళైనా ఒక 9 నెలలకో లేదా 1 సంవత్సరానికి అవుతారు లేపో. సమయం ఏం మనవా? పొద్దున్నే కంత డాడీ 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 అన్నల్లా కజ్జాయిలు దే కొడుక నీ కాళ్ళు కూర్చోబాయ్. 14 కజ్జాయిలు తిన్నావు, నేను ఎవరికని చెప్పినానా? ఉండలేను నా కొడుక. మనవా దేవుడా నువ్వా? అవును. అయితే మాయమైపా ఇప్పుడు తెచ్చి దేవుడు. మనవా నేను ఇట్లా మాయమైపోతే నీ కళ్ళు పోతాయి. అయ్యా కళ్ళు మూసుకొని స్వామి గణపతులేడు స్వామి మాయమైపోని వేడుకో మాయమైదును. కళ్ళు మూసుకుంటే ఇట్లా వెనకాల పరిగెత్తిద్దామని రాళ్ళు తీసుకొని వేస్తా నేను. మానవా అలాంటి కాదు. కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానించు. మాయమైపోయింది చూసే ఉండలే సమయ. సమయ గణపతిలే తండ్రి మహానుభావ, నువ్వు ఇప్పుడే మాయమైపోవాలి సమయ. నేను ఎప్పుడు చూసిలే తండ్రి. ఎక్కడ నిజమే కదరా సమయ. గణపతిలే తండ్రి మహానుభావ, నువ్వు ఇప్పుడే ప్రత్యక్షంగా తండ్రి ఆడుండబోయా. వచ్చినా సమయ చూస్తావా మనవా? చూస్తే వెనకాల దానుకోండిలే. ఇట్లయితే 50 సార్లు అయితే. అలా కాదు మనవా, అంత దూరం పోయి వచ్చే లేట్ అవుతుందని ఉన్నాలే. అయితే నువ్వు దేవుడే కదా? అవును. అయితే నీ నిజ స్వరూపం చూపించు. ఏ రూపము చూపించమంటావు మనవా? ఏమన్నా బిర్యా పిట్టల రూపం చూపించేవా? ఒక్కరి రూపం చూపించల్లా. అలాగనే మనవా. కాటవరాయుడా కదిరి నరసింహుడు, కాటవరాయుడా కదిరి నరసింహుడు, ఎటైనా ఏటగాని నిన్నే నమ్మిదిరా, ఎటైనా ఏటగాని నిన్నే నమ్మిదిరా. దేవుడప్ప ఆ దేవుడు చూడు ఏమున్నాడా? మొన్నమైన దేవుడేంటికి అమ్మా. మొన్న పెళ్లికి పోయిన సత్రానికి నా కొడుకు 50 రూపాయలు మెట్లు వేసుకుని వచ్చి 600 రూపాయలు మెట్లు తగ్గిపోయినాడు మొండా కొడుకు. వీటికొచ్చి మళ్ళా నీ దేవుడు దయ్యము మాకొద్దమ్మా, ఆ దేవునికి ఇచ్చే చచ్చిపోతాడు. మానాలు తీసేదానికి పుట్టినావు కదా మనవా. చెప్పు ఇంకా ఏమని చెప్పు. ఒక్క పట్లలో ఆకులు ఒక్కలాడు పెట్టి ఏందా టీకల్లే చూసుకొని చచ్చిపోయినాడు. మన టీ వచ్చింది అమృతము, మేము అమృతం సేవించాలా? చిన్న అమృతం తాగులేపో. చెప్పులే చెప్పు. ఏమి మేము తాగదమవుతామా? జెర్సావు తాగినట్టు తాగుతున్నావా? మనిషి అంటే టీ కూడా తాగలేదు నా కొడుకులు. ఏం కాదు మప్ప. 9కి పోయి 50 రూపాయలు ఇచ్చినావు. బాగా సంపాదించి ఇచ్చినాడంటే ఏం మీకు 50 ఇచ్చినావా? నా కొడుకు మనిషి అని టీ కూడా తాగలేదు. అబ్బా దీంట్లో బెల్లమే వేసినారు పీతాసిన. ఇట్లుండాలి పాతకోట టీ అంటే. అత్త కూతుర్లెత్తరాని ఖడ్డాన్ని కాతపడి దేవుని రాసుకుంటి దేవుడు, నేను ఎంత పని రాసుకుంటి దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటి దేవుడు, నేను ఎంత పని చేసుకుంటి దేవుడు. పెద్దదేమో ప్రేమాంగి ప్రతిజ్ఞ లేచినది, పరకట్ట చేతికిచ్చ దేవుడు, నన్ను పరకతాను నీ మగాను బట్టి. చిన్నదేమో చిత్రాంగి చికట్లో లేచినది, నీళ్ళ బింది చేతికిచ్చ దేవుడు, నా వెళ్ళు వల్ల చేసినది దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు. దేవుడా బలగడి అల్లుడైనటువంటి గొల్లపల్లి వాస్తవులు అల్లుడు గంగులప్ప గారు కూడా మామగారిని మరొక 100 రూపాయలు ఇచ్చారండి.
మరి అలాగనే మనవరాలు అయినటువంటి మౌనిక గారు కూడా 100 రూపాయలు ఇచ్చారు. కుమార్తె అయినటువంటి గంగులమ్మ ఆయన సొత్తి అంత తినిందేమో ఉండి మళ్ళీ చూడాలి 50 రూపాయలు ఇచ్చింది. రత్నమ్మ అంట అది కూడా చినిగిపోయింది, అది చిన్నవి కదమ్మా. మరి వారిని వారికి మన యొక్క దేవదేవుడు ఎనభై చల్ల కాపాడుగాక. లక్ష్మీ రమణ గోవింద చక్కనైనా వెంకటరమణ గారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయని మా తండ్రి బాధపడినది. చక్కనైనా లక్ష్మీ రమణ గోవింద రాధికా రమణ గోవింద వెంకటరమణ గారు ఆత్మశాంతి సార్ గోవింద. చెప్పేసి లేపో నేను చెప్పినా పోమ్మా. అలాగనే పెద్ద కుమార్తె అయినటువంటి చిన్నారమ్మ గారు, నీ పేరుమ్మా, తండ్రిని మరొక రామక్క గారు కూడా 50 రూపాయలు ఇచ్చారు. ఒక్కాకేం దండికి ఇస్తున్నారు, దాంట్లో డబ్బులు చూడు. మరి వారిని వారికి మన యొక్క దేవదేవుడు ఎనిమిది చల్ల కాపాను గాక. లక్ష్మీ రమణ గోవిందో ఏమి చిత్రమైనది వెంకటరమణ మరణము ఎవరికి తెలియదే నా తండ్రి మరణము. ఏమి చిత్రమైనది మా తండ్రి మరణము ఎవరికి తెలియదే మా తండ్రి మరణము ఎవరికి
నిన్ను విడనాడి ఆడబిడ్డల విడనాడి దేవలోకము చేరి నీవు దేవుడవైనావయ్య నాగలోకము చేరి నీవు రాకున్నా ఉన్నావు ఏమి చిత్రమైనది